సార్ పంజాబ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది సార్? పంజాబ్లో బీజేపీ రైజ్లో ఉంది. తమిళనాడు లాగా విపరీతమైన రైజ్ కనపడతా ఉంది, ఎస్పెషల్లీ లోక్సభ ఎలక్షన్స్కి. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే పంజాబ్లో ఒక ఆప్ ఎంపీ, ఒకటే ఒక ఎంపీ ఉన్నాడంట, లాస్ట్ టైం గెలిచినాడు, లోన్ ఎంపీ, ఈ జాయిన్స్ బీజేపీ. తర్వాత ఒక డిప్లొమాట్ జాయిన్ అయిపోయాడు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఆప్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఒక సునీల్ జాకర్, హిందూ నేత అనమాట. కాంగ్రెస్ లీడర్స్ చాలా వరకు హిందువులు అందరూ కాంగ్రెస్లో ఉంటారు యూజువల్గా పంజాబ్లో. ఎందుకంటే అకాలీదళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ బీజేపీ అలై అనమాట. ఫస్ట్ 2 సీట్లు వచ్చినప్పుడు బీజేపీకి అప్పటి నుంచి కూడా అకాలీదళ్ బీజేపీ తోటి అలైగా ఉంది. దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో టీడీపీ ఎట్లా బీజేపీని అంటే రైజ్ కానికుండా చేసిందో, పంజాబ్లో అకాలీదళ్ ఆ పని చేసింది, బీజేపీ రైజ్ కానికుండా. సో ఇన్ని రోజులు ఈ అలయన్స్ వల్ల బీజేపీ రైజ్ అవ్వాల. కానీ ఈసారి ఎక్కడ టీడీపీతోటి పొత్తు పెట్టుకున్న తర్వాత అక్కడ పంజాబ్లో కూడా పెట్టుకుంటుందేమో అని మనం స్పెక్యులేట్ చేసాం. ఒకసారి టీడీపీతో అయిన తర్వాత మిగతా అకాలీదళ్ళు, తర్వాత బిజు జనతాదళ్ మన ఒరిస్సాలో, తర్వాత ఏఐడిఎంకే తమిళనాడులో, వీళ్ళందరితోటి పొత్తులు కుదిరిపోతాయేమో అని అనుకున్నాం. సో అవి కావట్లేదు. చాలా మంచి పని జరుగుతుంది పరిణామం. సో దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ లీడర్షిప్ అక్కడ లోకల్గా బాగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు పంజాబ్లో ఏంటంటే ఈ అకాలీదళ్ ఉండటం వల్ల అది సిక్ పంత్ పార్టీ అనమాట. అది ఒకప్పుడు ఖలిస్తానీ ఫోర్సెస్ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. సో దానివల్ల ఏమైపోయిందంటే హిందువులు అందరూ అకాలీ పార్టీకి ఎగ్నెస్ట్గా వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు మొన్న మధ్య దాకా కూడా. సో ఇప్పుడు ఆ పార్టీ వచ్చింది. సో ఇప్పుడు సునీల్ జాకర్ వీళ్ళందరూ మన నవజోత్ సింగ్ సిద్ధుని, లేకపోతే ఇంకొక అతను షెడ్యూల్ కాస్ట్ అతనికి బీజేపీ చీఫ్ మినిస్టర్గా ఆప్ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు ఈ అమరీందర్ సింగ్ వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ జాకర్ అని చాలా స్ట్రాంగ్ లీడర్ పంజాబ్లో, ఎస్పెషల్లీ ఈ సిటీస్లో ఎక్కువ హిందువులు ఉంటారు పంజాబ్లో. సో ఆయన లాంటి కూడా బయటకు వచ్చేసాడు. సో దీనివల్ల ఏమైపోయిందంటే నేను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎట్లా చేంజెస్ వచ్చినాయి అని చూస్తూ ఉంటే చాలా జాయినింగ్స్ బీజేపీలోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి జాయిన్ అయ్యారు. కొంత మంచి 2-3 పర్సన్స్ కూడా, ఒక డిప్లొమాటు, ఇట్లా వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు. దీనివల్ల ఏమైపోయిందంటే బీజేపీ స్ట్రెంత్ పెరిగిపోయింది. సో అక్కడ ఇప్పుడు మేజర్ ఫైట్ ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది. ట్రయాంగులరే కాదు, అక్కడ 4 పార్టీలు, అకాలీదళ్, ఆపు, కాంగ్రెస్, బీజేపీ. సో ఈ 4-వే ఫైట్లో బీజేపీకి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. నెంబర్ ఆఫ్ సీట్లు పెరుగుతాయి. సో దానివల్ల బీజేపీకి ఈసారి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి పంజాబ్లో అంటే సుమారుగా 5 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి బీజేపీలో. సో బేసికలీ 370 ఎలా మనం అనుకుంటున్నామో 370 బీజేపీకి ఎలా వస్తాయని అంటున్నామో, దాంట్లో ఈ పంజాబ్ రైజ్ కూడా ఒక ఇది కాబోతోంది. సో మనం పంజాబ్ ఎలక్షన్స్ మనం క్లోజ్గా మానిటర్ చేద్దాం. ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ అంతకుముందు వచ్చిన ఓట్ షేర్స్, ఎవరెవరు ఎట్లా షిఫ్ట్ అయ్యారు, దానివల్ల బీజేపీకి కానీ వేరే పార్టీలకు కానీ ఏ తేడాలు వస్తున్నాయి అన్నీ చూసి మనం బాగా సీట్ బై సీట్ వచ్చే రోజుల్లో మనం కొత్తగా టచ్ ప్యానెల్ కొనబోతున్నాము. ఈరోజు మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నా. మనం ప్రొఫెషనల్గా ఒక న్యూస్ ఛానల్ లాగా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మేము. సో కపుల్ ఆఫ్ డేస్లో మేము మీ ముందుకి టచ్ ప్యానల్ తీసుకొని విత్ ప్రూఫ్, విత్ డేటా మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ మీకు అనాలిసిస్ ఇస్తాం. జై హింద్.